ఈ స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పిల్లరా, పరలోకపు రాజ్యం యొక్క పోలికల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మొదటి పోలిక పొలమును పోలి ఉన్నది. రెండవ పోలిక ఆవగింజను పోలి ఉన్నది. మూడవ పోలిక పులియని పిండిని పోలి ఉన్నది. నాలుగవ పోలిక పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఐదవ పోలిక మంచి ముత్యమును కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఈ దినము మరొక పోలికను మనం జ్ఞాపకం చేసుకుందాం. 47, 48 చదువుతున్నాను, నాతో పాటు మీరు చదవండి. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికుడిలో దీవించునుగాక. ఆమేన్. పిల్లరా, ఇది ఎన్నో పోలిక? 6వ పోలిక. ఈ 6వ పోలికలో పరలోక రాజ్యము దేనికి పోల్చబడిందంటే చేపలు పట్టిన వలకు పోల్చబడింది. ఈ 2 వచనాలలో 3 విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి. 1 సముద్రము, 2 చేపలు, 3 వల. చెప్పండి. మొదటిది సముద్రము, 2 చేపలు, 3 వల. ఈ 3 కూడా మనము జాడిద్దాం. సముద్రము దేనికి పోల్చబడిందంటే లోకానికి పోల్చబడింది. చేపలు దేనికి పోల్చబడ్డాయి అంటే మనుషులకు పోల్చబడ్డది. వల దేనికి పోల్చబడింది అంటే సువార్తకు పోల్చబడింది. దేవుని బిడ్డలారా, దేవుని రాకడ సమయంలో దేవుడు తన బిడ్డలను పరలోకానికి చేర్చడానికి, లేక దేవుని రాజ్యానికి చేర్చడానికి పరలోకము ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఒక పోలికను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డల చేపల గురించి మనం ఆలోచన చేస్తుంటే హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాల్లో ఈ విధంగా వ్రాయబడింది. 770వ పేజీ 770వ పేజీ హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఏలిక లేని చేపలను పాకు పురుగులకును నీవు నరులను సమానులుగా చేసితివి అంటున్నాడు హబక్కూ గ్రంథంలో హబక్కూ ప్రవక్త. చేపలు గురించి మనం అక్కడ వాయబడిన మాట ఏంటంటే చేపలకు ఏలిక లేదు అంటున్నాడు. ఏలికంటే ఏలే నాయకుడు చేపలకి లేడు అట. దేవుని బిడ్డల సృష్టిలో ప్రతి దానికి కూడా ఏదో ఒక నాయకుడు ఉంటా ఉన్నాడు. కానీ పిల్లరా, నాయకుడు లేకపోతే ప్రజలు ఏమైపోతారు? ఇష్టానుసారంగా తిరుగుతారు, ఇష్టానుసారంగా బ్రతుకుతారు. అలాగే దేవుని వాక్యాన్ని మనం చూస్తే చేపలకు ఎవరు లేరట? ఏలేవాడు లేడట. అందుకనే సముద్రంలో చేపలు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటాయి, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటాయి. పెద్ద చేప చిన్న చేపలు తింటుంది, చిన్న చేప ఇంకా చిన్న చేపలు తింటుంది, చిన్న చేప ఇంకా బాగా చిన్న చేపలు తింటుంది. దేవుని బిడ్డరా, ఒక నాయకుడు, ఒక పద్ధతి, ఒక స్థితి చేపలకు లేదు అనేట్లుగా మరి హబక్కూ గారు మాట్లాడుతున్నాడు. కనుక అలాంటి వారిని పరలోకానికి చేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డరా, దేవుని పిల్లలమైన మనము ఒక నాయకత్వంలో ఉండాలి. అందుకని పేతురు గారు అన్నాడు, మనం అందరము కూడా గొర్రెల వల్లే త్రోవ
తప్పిపోతుమి. గొర్రెలకు నాయకుడు ఉన్నాడు కదా, మరి నాయకుడు ఉండగా త్రోవలు తప్పిపోతాం. చేపలకు నాయకుడు లేడు కాబట్టి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాయి. ఈరోజు దేవుని బిడ్డరా, లోకంలో ఉన్నవాళ్ళు దేవుని భయము, దేవుని అంటే భయభక్తులు లేకుండా ఉన్నారు కాబట్టి ఎవడి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. అందుకనే దేవుని వాక్యం చూస్తుంది, ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు కనుక వారిని రక్షించాలనే ఉద్దేశంతో, వారిని ప్రభువులోకి నడిపించాలనే ఉద్దేశంతో దేవుడు సువార్త అనే వలను విసిరి చేపలను పడుతున్నాడు. హల్లెలూయా. వల రెండు రకాలుగా ఉందట. చాలా రకాల వలలు ఉన్నాయి, కానీ రెండు రకాల వలలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి దేవుడు వల అని అంటారు. దేవుడు వల అంటే దేవుడు వల కాదు, దరి వలను అంటే ఈ దేవే వలను దేవుతూ పడతారు కొన్ని చేపలు. మనం వర్షం వచ్చినప్పుడు కాలువలాగా రోడ్డు మీద పారుతూ ఉంటే పిల్లలు ఏం చేస్తారు, టవల్ పెట్టుకుని దేవుతూ ఉంటారు. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. దేవునప్పుడు ఏం చేస్తాయి, చిన్న చిన్న పిత్తమరుగులో లేకపోతే చిన్న చిన్న మట్టగడసలో పడతాయి కదా, దానిని దేవు వల అంటారు. రెండవది ఇనుప వల. ఇది ముక్క ముక్కలుగా ఉంటుంది. ఈ ముక్క ముక్కలుగా ఉన్న వలను ఐలాండ్లో ఉన్న చేపల కొరకు ఉపయోగిస్తారట. ఇది 25 మంది 20 మంది ముక్క ముక్కలుగా పట్టుకెళ్ళిన ఆ యొక్క వలను మరి ఏకముక్కగా దాన్ని కలిపి అది పట్టి ఆ వచ్చిన చేపలను బజార్లో అమ్మి వాళ్ళు డబ్బులు అందరూ కూడా సమానంగా పంచుకుంటారని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక దేవుని పిల్లరా, రెండు వలలు, ఒకటి దరి చేర్చే వల, దేవే వల, ఆ రెండవది ఇనుప వల అని మనం చూస్తున్నాం. మనమందరము కూడా వలకు పడ్డ చేపలమే. చెప్పండి, మనమందరం కూడా వలకు పడ్డ చేపలమే. ఎలా పడ్డాము? ఏమండి, దేవుని ఎరగక మునుపు మన ఇష్టానుసరిగా తిరిగాం. ఏమండి, పురుషోత్తమ చౌదరి గారని ఒక ఆయన ఉన్నాడు, మహానుభావుడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అద్భుతమైన పాటలు రాసిన మరి పితామహుడు ఆయన సూసైడ్ చేసుకుందాం అనుకుని వెళ్ళిపోతున్నాడట. వెళ్ళిపోతున్న వాడికి ఆయనకు ఒక కాగితం ఎగురొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడింది అని చెప్పారు. పడగానే కాగితాన్ని తిరిగి చూచాడట. ఏంటి కాగితం అని చూసినప్పుడు ఆ కాగితంలో ఒక మాట ఉందట, వాక్యం ఉందట. ఏమని? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని చెప్పి ఆ వాక్యము అతని హృదయాన్ని తాకింది. అంటే ఆ వాక్యం ద్వారా యేసయ్య పురుషోత్తమ చౌదరి గారిని ఏం చేశాడు? పట్టుకున్నాడు, వలలో పట్టుకున్నాడు. చాలామంది పాటలు పాడుతున్నప్పుడు ఆకర్షింపబడతారు. కొంతమంది కష్టాల్లో ఉండి ఆ కష్టాల్లో నుంచి దేవుడు తప్పించినప్పుడు దేవుని దగ్గరికి ఆకర్షింపబడతారు. కొంతమంది వాక్యం వింటున్నప్పుడు ఎన్నో మీటింగ్లు వెళ్తూ ఉంటాం. కాకినాడలో చాలా మీటింగ్లు జరుగుతూ ఉంటాయి, రాజమండ్రి జరుగుతూ ఉంటాయి, చాలా పట్టణాల్లో మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఆ మీటింగ్లు వెళ్తున్నప్పుడు ఏదో ఒక వాక్యము మన హృదయాలు ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. ఆ వాక్యము చేత, దేవుని చేత పట్టబడి దేవుళ్ళలోనికి మనము రావటం జరుగుతూ ఉంది. ఇక్కడ కూర్చున్న మనం అందరూ కూడా సాక్ష్యాలు చెప్పమంటే చాలా రకాల సాక్ష్యాలు మనం చెప్పగలం, పంచుకోగలం. దేవుని బిడ్డారా, లోకములో ఉన్న మనలను సువార్త అనే వల ద్వారా దేవుడు మనను రక్షించుకున్నాడు. దేవుడు మనలను దేవుని సొంతం చేర్చుకున్నాడు. కాబట్టి పిల్లరా, ఎవరైతే సువార్త అనే వలకు పడతారో, సువార్త అనే వలలో చిక్కు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు తెలుసా? గంప అనే పరలోక రాజ్యానికి వెళ్తారు. హల్లెలూయా. ఎవడి దరికి చేర్చాడట, ఆ వలను లాగి ఏం చేశాడు? దరికి చేర్చాడట. కొన్ని మంచి చేపలు బుట్టలో వేసుకున్నాడట, గంపలో వేసుకున్నాడట. కొన్ని మంచి చేపలు కానివి ఏం చేయబడ్డాయి? బయట పారవేయబడ్డాయి. ఈరోజు దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనమందరము కూడా వలలో చిక్కబడిన చేపలా ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే సువార్త చేత పట్టబడతారో,
సువార్త చేత వారి జీవితాలు దేవునికి అర్పించుకుంటారో వారి జీవితాలను దేవుడు నిత్య జీవములోనికి ఉంచుతాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, పౌలు అనబడిన సౌలు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, సౌలు దేవుని ఎరగక మునుపు మతపిచ్చోడిగా ఉన్నప్పుడు, మతపిచ్చోడిగా జీవించినప్పుడు, క్రైస్తవులంటే కెట్టకుండా క్రైస్తవులు చంపడానికి పనికట్టుకున్న వ్యక్తిగా మనము చూడగలము అపోస్తుల కార్యములో. అలాంటి వ్యక్తిని దమస్కు అనే మార్గములో యేసుక్రీస్తు ప్రభువారు దర్శించాడు. ఆయన దర్శించి సౌలును ఆయన దర్శించి పిలిచినప్పుడు దేవుని వలలో పడిన చేప పౌలు అనే చేప. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎవరినైతే హింసించాలనుకున్నాడో, ఏ సంఘాన్ని అయితే పాడు చేయాలనుకున్నాడో, ఆ సంఘము కొరకు, ఆ సంఘములో కారకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కొరకు తిరిగి తన జీవితాన్ని దారపోయగలిగిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు. పౌలు గారు దేని చేత పట్టబడ్డాడు? దర్శనము చేత పట్టబడ్డాడు. దేని చేత పట్టబడ్డాడండి? దర్శనము చేత పట్టబడ్డాడు. అపోస్తలుడైన పౌలు గారు దర్శనము చేత పట్టబడ్డాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా దేవుని చేత మనము పట్టబడిన వారిగా ఉన్నప్పుడే దేవుడు మనలను నిత్య జీవములోనికి మనలను నడిపించేటట్లుగా మనం ఉండగలము. కాబట్టి పిల్లరా, వల చేత పట్టబడిన చేపలు ఎక్కడికి వెళ్తాయట? గంపలోనికి వెళతాయి. గంప దేవుని రాజ్యములో మనం ఉండడానికి అది సాదృశ్యంగా ఉంది. ఎవరైతే మంచి చేపలుగా ఉన్నారో, ఎవరైతే మంచి చేపలుగా ఉన్నారో ఆ చేపలు దేవుని రాజ్యంలోకి వెళతాయి. చేపల గురించి చాలా మంచి అనుభవాలు దేవుని వాక్యంలో చూడగలం. చేప బ్రతికి దేవుని సేవ చేసింది, చనిపోయి కూడా దేవుని సేవ చేసింది. ఎలా చేసిందంటారు? బ్రతికి యోనాను సువార్తకు తీసుకువెళ్ళింది. చూసారా? యోనా నినివే పట్టణానికి సువార్త ప్రకటించడానికి కారకులు ఎవరు అంటే చేప. ఈరోజు సువార్త చేత పట్టబడిన నీవు అనేక మందికి సువార్త ప్రకటించగలిగిన చేపగా నువ్వు ఉండాలి. అనేక మందిని సువార్తకు ప్రకటించే ఒక చేపగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను మంచి చేపగా గుర్తించి ఆయన గంపలో వేసుకుంటాడు. ఏ చేపను పడితే ఆ చేపను గంపలో వేసుకోడు. కనుక దేవుని బిడ్డలు మనము మంచి చేపగా ఉన్నప్పుడు దేవునికి ఉపయోగపడేవారిగా ఉంటాం. అందుకనే నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరూ రక్షింపబడటానికి కారకుడు యోనా కాదు, కానీ నేనంటాను చేపే నినివే పట్టణానికి రక్షణ కలుగు చేయడానికి కారణమైంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని బైబిల్ చెప్తుంది, నువ్వు వెళ్ళు ప్రకటించు, నువ్వు వెళ్ళకపోతే వెళ్ళేవాడిని పంపించు అన్నాడు. ఏమన్నాడండి? నీవు సువార్త ప్రకటించు. రక్షింపబడిన తర్వాత నువ్వేం చేయాలి? గంపలోకి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? కూరవ్వాలి. అంతేనా? గంపలోకి వచ్చిన చేపలు ఏం చేస్తాడు? ఆ జాలరీ బజార్లోకి వెళ్ళి అమ్ముతాడు. అమ్మినప్పుడు ఏం చేస్తారు? మంచి చేపలు కొనుక్కుంటారు. కొనుక్కున్న వాడిని ఇంటికి వెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాడు, లేకపోతే షోకేసులో పెడతాడా? పెట్టరు. ఏం చేస్తారు? కూర వండుకుంటారు. ఏమండి? బతికిన చేప కూర వండుకుంటే అద్భుతంగా రుచిగా ఉంటుంది. అబ్బా ఏం బాగుంది చేప అని అంటారు. అలాగే దేవుని బిడ్డలారా, నీవు దేవుడు వలలో నువ్వు పడినప్పుడు, రక్షించుకున్నప్పుడు నీవు చేయవలసిన పని ఏంటి తెలుసా? దేవుని పని చేయాలి. నువ్వు దేవుని పని చేయాలి. చేప దేవుని మాట విన్నట్లుగానే నీవు కూడా దేవుని మాట విని దేవుని సువార్త చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి, వాక్యాన్ని ప్రకటించాలి. ఒకవేళ నువ్వు వెళ్ళలేకపోతే, నువ్వు ప్రకటించలేకపోతే పంపే వాళ్ళని డబ్బులిచ్చి పంపించి దేవుని సువార్త ప్రకటించేటట్లుగా నువ్వు చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్. చేప ఏం చేసింది చెప్పండి? సువార్త ప్రకటించింది. అది ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, రెండు చేప చేసిన పని రెండవది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులు ఒకసారి వారు ప్రయాణం చేస్తూ ఒక గ్రామం వెళ్ళారు. ఆ గ్రామంలో ఉన్న
పన్నులు వసూలు చేసుకునే వాళ్ళు వచ్చి యేసుప్రభుని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నీ శిష్యులు పన్ను కట్టరా అన్నారు. ఏమన్నారండి? నువ్వు నీ శిష్యులు పన్ను కట్టరా అన్నప్పుడు శిష్యులు అంటున్నారు, మనం ఎందుకు కడతాము అన్నారు. అప్పుడు యేసుప్రభు వారు ఒక కాయిన్ తీసుకున్నాడు. ఆ కాయిన్ మీద ఎవరి బొమ్మ ఉంది అన్నాడు. రాజుగారి బొమ్మ ఉంది అన్నాడు. రాజుగారి బొమ్మ ఉంది కాబట్టి రాజుగారు కట్టవలసింది రాజుగారు కట్టాలి, దేవుని కట్టవలసింది దేవుని కట్టాలని చెప్పి పేతురు గారిని పిలిచి, అబ్బాయి నువ్వు ఆ నదిలోకి వెళ్ళి గేలం వెయ్యి, ఒక చేప ఆ గేలానికి పడుతుంది, ఆ చేప నోరు తెరిచి చూడు, ఆ నోట్లో ఒక శకేం ఉంటుంది, ఆ శకేం పట్టుకొచ్చి నీకు నాకు పన్ను కట్టు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని బిడ్డలు యేసు ప్రభువుకు పన్ను కట్టేవాళ్ళు ఎవరో ఉండరా? చెప్పండి. యేసు ప్రభు వెనకాల చాలామంది వెంబడిస్తున్నారు కదా. రోగం బాగుపడడానికి వెంబడించే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభుని నమ్మి సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించే వాళ్ళు ఉన్నారు. అయ్యా పన్ను నువ్వు కడతాబెట్టి మేము కడతామనరా? కాబట్టి పిల్లరా, ఇప్పుడు యేసు ప్రభు పన్ను ఎవరు కట్టాలి? చేప కట్టాలి. చేపకి ఎక్కడ వస్తాయి డబ్బులు బాబు? రాజుబాబు, చేపకి ఎక్కడొస్తాయి డబ్బులు? మరి చేప కడతాబెట్టి ఎంత కట్టాలో అంత ఉంది చేప నోట్లో. అంటే చేప బ్రతుకుండి దేవుని సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేసింది, బ్రతుకుండి యేసు ప్రభు యొక్క అవసరాలు కూడా తీర్చింది. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చేప నోట్లో ఉన్న ఆ శక్యం పట్టుకెళ్ళి పన్ను కట్టాడు పేతురు గారు. ఈరోజు దేవుని బిడ్డలారా, చేపలుగా ఉపయోగపడాలి మనము దేవునికి. ఎవరైతే వలలో పడతారో, సువార్తని వలలో పడిన వారు దేవునికే ఉపయోగపడతారు కానీ మనుషులకు ఉపయోగపడరు. నీ ధనము దేవునికి ఉపయోగిస్తావు కానీ మనుషులకు ఉపయోగించవు. నీకు సమయం దేవునికి ఉపయోగిస్తావు కానీ మనుషులకు ఉపయోగించవు. మూడవదిగా దేవుని బిడ్డలారా, చేప చచ్చిపోయి కూడా అనేక మంది కడుపు నింపింది. హల్లెలూయా. యోహాను సువార్త మనం చూస్తే యేసు ప్రభువు సిలువ వేయబడి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉన్నాడు ఆయన. ఈ 40 దినాలు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులు ఎవరు మట్టుకు వాళ్ళు వ్యాపారాలకు వెళ్ళిపోయారు. వ్యాపారాలకు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువు మళ్ళీ తిరిగి ప్రత్యక్షమయ్యాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చూసుకోండి. మీరు ఆ ఇంటికి చదువుకోండి, తీయొద్దులండి, టైం అయిపోతుంది. అక్కడ యేసు ప్రభు శిష్యులు, పేతురు కొంతమంది శిష్యులు చేపలు పడుతూ ఉంటే ఒడ్డు మీద యేసు ప్రభు వారు చేపలు కాలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం కాల్చాడు? చేపలు కాలుస్తున్నాడు. యేసు ప్రభు అన్నాడు, మీ దగ్గర ఏమైనా తింటగా ఏమైనా ఉందా అంటే ఏమీ లేదన్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీ వల కొంచెం పక్కకేయండి అనగానే పేతురు గారికి గతంలో జరిగిన విషయం జ్ఞాపకం వచ్చి వల విడిచిపెట్టి ఒడ్డుకు వచ్చేసాడు. ఒడ్డుకు వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు ఏం సిద్ధపరిచారు? చేపలు సిద్ధపరిచారు. చేపలు కాల్చి వారికి పెట్టి ఆయన కూడా తిన్నాడు. ఎప్పుడు జరిగింది ఈ విషయం? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత జరిగిన సందర్భం ఇది. అంటే చేప చనిపోయాక కూడా దేవుని పనికి చెప్పండి ఉపయోగపడింది. ఈరోజు దేవుని బిడ్డరా, బ్రతుకున్నప్పుడు ఉపయోగపడరు, చనిపోయా కూడా ఉపయోగపడరు చాలామంది. అందుచేతనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సముద్రములో నానా విధములైన చేపలు ఉన్నాయి. ఆ చేపలన్నిటిని కూడా ఏం చేస్తారట? వల చేత పట్టబడి మంచి చేపలను గంపలో వేస్తున్నారు. చెప్పండి, పనికిరాని చేపలను బయట పారవేస్తున్నారు. ఆ కింద వ్రాయబడింది, యుగ సమాప్తి యందు దేవదూతలు వచ్చి నీతిమంతులను పరలోకంలో చేరుస్తారు, అనీతిమంతులైన దుష్టులందరినీ కూడా అగ్నిగుండంలో వేస్తారు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు దేవుని సంఘములో నీతిమంతులుగా ఉన్నావా, అనీతిమంతులుగా ఉన్నావా అనేది మనం ఆలోచన చేయాలి. సముద్రం చేపల్లో తూర అనే చేప ఒకటి ఉందండి. ఏ చేప? తూర అనే చేప. ఈ చేపకున్న బుద్ధి ఏమిటంటే, చేపలను చెదరగొట్టడమే దాని బుద్ధి. చేపలను చెదరగొట్టడమే దాని బుద్ధి. చేపలు గుంపుగా ఉన్నాయనుకోండి, అది వచ్చి చంటిపిల్ల ఏడ్చినట్టు ఎడుతుందట. అది చంటిపిల్ల ఏడ్చినట్టు ఏడితే ఆ ఏడుపుకి చేపలన్నీ భయపడి పారిపోతాయట.
కొన్ని చేపలు తోర చేపలాగే రక్షణలోనికి వద్దామనుకున్న వాళ్ళకి రక్షణలోనికి రాకుండా చేస్తూ ఉంటాయి. మారు మనసు పొందుదామనుకున్న వాళ్ళకి మారు మనసు పొందకుండా చేస్తూ ఉంటాయి. దేవుళ్ళు ఎదుగుతున్నామన్న వాళ్ళకి ఎదగకుండా చేస్తూ ఉంటాయి. తోర చేపలాగా చాలామంది దేవుని కార్యానికి ఆటంకంగా ఉంటూ ఉంటారు. రక్షింపబడిన వారిని రక్షింపబడకుండా చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. కనుక ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మనము వల చేత పట్టబడిన వారిగా ఉన్నాము. దేవునికి ఉపయోగపడుతున్నామా? దేవుని పరిచర్యకు ఉపయోగపడుతున్నామా? దేవుని సువార్తకు ఉపయోగపడుతున్నామా? దేవుని సేవకు ఉపయోగపడుతున్నామా? ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకో.